వెంటనే పీఆర్సీ వేయాలని ప్రభుత్వాన్ని కోరాయి ఏపీ ఉద్యోగ సంఘాలు. తమకు రావాల్సిన బకాయిలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నాయి. అమరావతిలో మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన సమావేశంలో తమ డిమాండ్లను వినిపించారు ఉద్యోగ సంఘాల నేతలు. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘంతో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల భేటీలో కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ప్రధాన ఎజెండాగా చర్చలు జరిగాయి. వెంటనే పీఆర్సీ వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉద్యోగ సంఘాల నేతలు. పీఆర్సీ వేయడంలో జాప్యం జరిగే పరిస్థితి కనుక ఉంటే వెంటనే 30% ఇంటరిం రిలీఫ్ ఐఆర్ మంజూరు చేయాలని కోరారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని కోరారు. ఉద్యోగులు పెన్షనర్లు సులభంగా ఉపయోగించుకునేలా హెల్త్ కార్డులు ఇవ్వాలన్నాయి ఉద్యోగ సంఘాలు. అనేక ప్రధానమైన సమస్యలు జీవోఎం దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే 2023 జులై నుంచి పీఆర్సీ ఇంప్లిమెంట్ చేయాల్సిన డేట్ ఉందో అది ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. 2 సంవత్సరాలు గడిచింది. ఉద్యోగులు చాలా అభద్రతా భావంతో ఉన్నారని గృహ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. త్వరగా ఏదైతే పీఆర్సీ కమిషన్ ఏర్పాటుతో పాటు ఈలోపు ఐఆర్ కూడా రిలీజ్ చేయమని గృహ మినిస్టర్ విన్నవించడం జరిగింది. దీంతో పాటు ఉద్యోగులకు సంబంధించిన హెల్త్ కార్డ్స్ ఇష్యూ, క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇప్పిస్తామని ఇన్ని రోజుల నుంచి నడుస్తున్నా కానీ గత 5 సంవత్సరాల నుంచి దాని మీద ఎలాంటి ఇష్యూ ఇంప్రూవ్మెంట్ అనేది లేకపోవడం వల్ల ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. త్వరితగతిన క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉద్యోగులకు అందేలాగా చూడమని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఉద్యోగులకు 25,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నాయి ఉద్యోగ సంఘాలు. డిఏ బకాయిలే 10,000 కోట్ల రూపాయలని, వాటిని ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి 25,30,000 కోట్ల రూపాయలు ప్రధానంగా డిఏలు అరియర్సు, పీఆర్సీ అరియర్సు 1/7/2018 నుంచి రావాలి. విషయంలో స్పష్టత ఇవ్వాలి. అలాగే డిఏల విషయంలో వెంటనే విడుదల చేయాలి, ఐఆర్ విడుదల చేయాలి. రాజధానిలోనే సచివాలయం, అసెంబ్లీ, లోక్ భవన్ ఉద్యోగులకు ప్లాట్లు కేటాయించాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని కోరారు సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు. అలాగే సచివాలయానికి సంబంధించిన అన్ని విభాగాలను జీఏడీ టవర్స్లోనే ఉంచాలన్నారు. ఉపాధ్యాయులు ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. ఏదైతే దశాబ్దాల నుంచి ఉపాధ్యాయులు కలగా ఉన్నటువంటి ఉమ్మడి సర్వీస్ రూల్స్ ని పరిష్కారం చేసేటువంటి పరిస్థితులు ఈ రోజున వచ్చినాయి. అంచేత ఈ సందర్భాన్ని పరిశీలించుకుని ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యకి పరిష్కారం చెప్పాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మంత్రివర్గ ఉపసంఘంతో 5 గంటలకు పైగా జరిగిన చర్చల్లో పలు విషయాలను ప్రస్తావించారు. అయితే ఆయా అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు.